బ్యాక్ టు న్యూస్. శిరీష్ ఆత్మహత్య కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్లకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. A1 గా శ్రవణ్, A2 గా రాజీవ్ను చేర్చారు. నిన్న వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అంతకుముందు వీళ్ళిద్దరికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులు తప్పుపడుతున్నారు. చనిపోయిన వ్యక్తిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. తన భర్తపై నిందలు వేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి భార్య రచన ఆరోపించారు. ప్రతి నెల మామూళ్ల కోసం పై అధికారులు వేధించేవారని, ఎదిరించినందుకే చంపేశారంటున్న ఎస్ఐ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో ఇప్పటికీ ఇంకా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యనని వారు కరాఖండిగా చెబుతున్నారు. ఇప్పటికే దీని మీద సంబంధించి వాళ్ళు ఈ కేసుకు సంబంధించి మాట్లాడడానికి ప్రభాకర్ రెడ్డి భార్య మనతో ఉన్నారు. ఆమె దాదాపు ఈ విషయం ఆయన చనిపోయిన దగ్గర నుంచి కన్నీరు మిన్నీరుగా విలపిస్తూ ఆమె తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆమె మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అయినా కొన్ని నిజాలు బయటికి చెప్పాలనే ఉద్దేశం. అసలు ఆయన చనిపోడు ఆయన ఎవరో చంపేసారు. చనిపోయేది చేతులు పడిపోవాలి, మంచం మీద పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకుంటారు మీద గన్ను లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుతుంది? లెఫ్ట్ సైడ్ నుంచి కాల్చుకున్నట నన్ను మొత్తం చూడనియలేదు. అసలు నేను బోంగానే తీసుకుపోయారు, లాక్కొని వెళ్ళిర్రు. అక్కడ ఏదో పౌడర్ ఉన్నదట, న్యూస్ పేపర్ కూడా మిస్ అయిపోయింది. బయట బ్లడ్ పడ్డదట, ఆ చెట్ల కాడ బ్లడ్ పడ్డదట. అది కూడా నేను చూడలేదు వీళ్ళు చెప్పేదాకా. చూస్తేనే ఉన్నా. ఆయన వెనుకకి ఎట్లా ఉంటాడు? ఆయన కింద పడిపోవాలి కదా. 6 అడుగులు ఉంటాడు ఆయన. ఆ చేతి ఆ కుర్చీ ఎట్లా ఆపుతుంది ఆయనను? అసలు ఆపదు. ఆయన చంపేసి అందరూ ఒకటై శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఆయన చెప్తున్నాడట. నిన్న టీవీలలో చూపించారు, బైక్ వేసుకొని పారిపోతుండు. నేను చెప్తే నన్ను చంపేస్తారన్నారు అన్నాడు. ఆ రైటర్స్ రమేష్ని, శ్రీనివాసరెడ్డి నిలదీయండి, వాళ్ళని నిలదీస్తే చెప్తారు. మీరనే న్యాయం చేయండి ప్రభాకర్ సార్కి. ఆయన ఎంతో సేవ చేసిండు. ఆయన గురించి ఒక్క మ్యాటర్ కూడా ఇస్తలేరు. ఆయన పోస్ట్ మార్టం ఇంతవరకు రిపోర్ట్ బయటికి రాలేదు. మరి సిబిఐకి చెప్పమని చెప్పినాం మేము. ఆ సిపి మహేందర్ రెడ్డి కూడా కరెక్ట్ కాదు అందులో. ఆయన చంపేసే అట్లా చెప్తున్నారు. ఒకవేళ ఆయన ఎందుకు చంపేసే అవసరం ఎవరికి ఉంది? మీ భర్తను చంపడానికి అవకాశం మీరు అనుకుంటున్నారు? రామకృష్ణారెడ్డిని అడిగినట్టే నన్ను కూడా లంచం అడుగుతున్నారు అందరూ. ఏసీపీ నన్ను 80,000 అడిగిండు, నెలకి ఇవ్వాలి నాకు స్టేషన్ తరపు నుంచి. మామూలు వస్తాయని ప్రతి ఒక్క స్టేషన్ నుంచి నాకు మామూలు వస్తుంది. నాకు 80,000 ఖచ్చితంగా నువ్వు మామూలు ఇవ్వాలి అన్నాడంట. నేను ఇవ్వను సార్, నేను అట్లాంటివి కాదు. ఇలా అడిగేబట్టే అందరు చనిపోయారు. ఆ సీఎం సస్పెండ్ చేసినాక నేను ఇక్కడికి ఇస్తే నువ్వు కూడా అడుగుతున్నావా అని అన్నాడంట. నేను ఇవ్వనని చెప్పేసిండట. పెద్ద చిన్న కూడా చూడలేదు. సార్కి మొహం మీనే చెప్పిండే నేను అని చెప్పిండు నాకు. అయినా అందుకే ఆడ అసలే ఉండను అన్న ట్రాన్స్ఫర్ కోసం హైదరాబాద్తో కూడా మాట్లాడిండు. నన్ను అక్కడ వాళ్ళు కావాలంటురన్నా, నన్ను రమ్మని చెప్తుర్రు, నేను వస్తానని లేదు, నేను గౌరారం పోతాను అనుకున్నా. నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేసిరని చెప్పిండు. గౌరారం పోయేటోళ్ళం మేము. ఆ ఎస్ఐ చనిపోగానే మమ్మల్ని తీసుకుపోయి అక్కడ వేసిరు. ఆయన చనిపోలేదు, ఆయన చంపేసే పెట్టిరు అక్కడ. అసలు ఎవరు చంపిరో అవన్నీ తెలుసుకోవాలి మీరైనా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి మీరు? ఆ నిజాలు బయటపడేంతవరకు మేము అసలే ఊరుకోం. ఆ దోషులకు శిక్ష పడాలి. అసలు ఆయన చనిపోయేది ఉంటే తన కొడుకు కోసం అని ఫోన్ చేస్తాడు కదా. ఇంతమంది ఉన్నారు, తన ప్రాణ స్నేహితుడు అతని కోసం తన ప్రాణాలు కూడా ఇస్తానన్నాడు. మరి చెప్పడా తనకైనా? ప్రభాకర్ రెడ్డి గురించి కమిషనర్ మాట్లాడుతూ ఆయన అమ్మాయిని బలాత్కారం చేయబోయిండు, ఆమె తప్పించుకున్నది అని చెప్తారు. వ్యక్తిగతంగా మీకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన మీ మేనబావ, సొంతం మేనబావ అతను ప్రభాకర్ రెడ్డి. ఎట్లా అలాంటి క్యారెక్టర్ మీరు? కాదు, అట్లా కాదు, అస్సలే కాదు. అంతమంది ఒకవేళ ఆయన అట్లా చేసేది ఉంటే ఆమె పోయంగానే చెప్పేవాడు కదా మాకైనా. అట్లా చేస్తే నేను చనిపోతే వాళ్ళు నా దగ్గరకు వచ్చిర్రు, నాకు వస్తుందేమో అని మరి నిలబడి చెప్పేవాడు ఆయనే. నేను అట్లా కాదని ధైర్యంగా చెప్పేవాడు. అందరికీ చెప్పిండు. అట్లా పోయిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బాగా కొట్టేవాడు స్టేషన్లో. నేను ఎందుకు కొట్టినావంటే ఇట్లా అయింది, వాడు ఇట్లా చేసిండట, పెళ్ళా ముంచుకొని అట్లా చేసిండట అని చెప్పేది. ఆయన అట్లా చేయడు, అస్సలే చేయడు. వ్యక్తిగతంగా ఇప్పుడు మీ బావ అంటే నీకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అని చెప్పేసి నిన్న దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండారు. ప్రభాకర్ రెడ్డి కూడా భార్య అంటే చాలా ప్రేమ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు చిన్న పాప, 4 నెలల పాప, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు లేని లోటు?
మా బావ దగ్గరికి పోతున్నా అని చెప్పి నేను ఎక్కడికి పోవాలి? ఆ కేసీఆర్ ఏం చేస్తున్నాడు మరి? ఈ 4 గంటలు షామీర్పేటలో ఉన్నప్పటి నుండి ఆయనకు బందోబస్తున్నాడు. కేసీఆర్ ఒక్కసారి చెప్పట్లేడు, సంతాపం కూడా తెలియజేయట్లేడు కదా. ఉన్నాడా ఆ కేసీఆర్ కూడా పోయిండా మరి? ఒక్కసారి తెలుసుకోండి. తెలంగాణ తెలంగాణ అని పాకులాడేవాడు. తెలంగాణ కోసమే ప్రాణాలు పోయినాయి. అక్కడ ఉన్నాడు, వాళ్ళ గురించి ఏదో తెలిసినట్టుంది, అందుకే ఆయన చంపేసిర్రు. నేను చెప్తున్నా, ఆయన చావు కారణమైన వాళ్ళని వదిలిపెట్టద్దు. ఆ శిరీష గురించి కాదు, ఫస్ట్ ఆ శిరీష ఎవరో తెలియదు అసలు మాకు. ఆమె ఏం చేసింది? దేశానికి ఏం చేయలేదు. 10 సంవత్సరాలు సేవ చేసిండు. మరి ఈయన గురించి పట్టించుకోకుండా ఆమె గురించి అంతగానో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఈయన గురించి కూడా ఆలోచించాలి కదా మీరు. ఒక్కసారి ఎంతో మంది వచ్చిపోయారు నిన్న. మాట్లాడి మాట్లాడి మా గొంతులు అన్నీ పోతున్నాయి. మరి ఒక్కరన్నా చెప్తలేరు అలా. అసలు ఆయన చనిపోడు, అస్సలే చనిపోడు. ప్రభాకర్ రెడ్డి కన్న కొడుకుని కోల్పోయి చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఆమె ప్రభాకర్ రెడ్డి తల్లి కూడా ఉంది. చెప్పండి అమ్మా, మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చివరిగా మీరు నిన్న కూడా మీరు మాట్లాడి కమిషనర్ ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడారు. ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇది మాత్రం నా కొడుకు ధైర్యవంతుడు. నా కొడుకు హత్య చేసుకోలేదు. ఖచ్చితంగా ఏసీపీ, డీజేపీ వాళ్ళందరూ, సిఐ, డిఎస్పి, ఎస్పీ వీళ్ళందరూ మాత్రం నా కొడుకు సావుకు పాత్రలు. వాని నేను మొన్నటిదాకా ఉండి వచ్చిన ఆడ. మొన్నటిదాకా ఉంటే అన్నాడు, అమ్మ నాకు ఇక్కడ టార్చర్ ఉంది, ములుగు స్టేషన్కి పోతా అమ్మ ఈ వారంలే అని. ఆడు కూర్చునే రూమ్లో టీవీ కూడా తెచ్చిపెట్టుకున్నా. అమ్మ నేను 50,000 పెట్టి నేను కొనుక్కున్నానే, నేను తీసుకెళ్తా అని టీవీ కూడా తెచ్చుకుంటున్నాను. అయితే నాన్నకి ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు. ఇయ్యక వీళ్ళు ఏమన్నారట అని మా వసూలు చేసి నాకు నెలకు 1,00,000 అని ఏసీపీ ఆడు కూడా ఇది పద్ధతి కాదు. ఈ పైసలు లంచాల వల్లనే మాటికి ఇది కుట్ర పొంది నా కొడుకుని ఇవ్వలేని చూసి వాళ్ళు ప్లాన్ ప్రకారంగా చంపి ఏదో ఎవరితో సిరీస్ అని. అది బంజారాయిల్స్ మా కొడుకు ఉండేది ఇక్కడ. నా కొడుకు మీరు ఊర్లే కానీ మీరు చుట్టూ 10 ఊర్లలో తెలుసుకోండి, అలాంటి వాడు కాదు. నా కొడుకు గురించి నాకు సకలం తెలుసు. ఎవరితోటి మా పిల్లలకి ఇంత రిమార్కు తెలియదు. ఆయన మేము కష్టపడి ఎదిగిండు నా కొడుకు. ఎదిగినోని మాత్రం వాళ్ళ లంచాల కోసమే కుట్ర పొంది ఇది చంపి కూర్చుండబెట్టిరు. అడిగి పోయే వరకే నేను మా కనీసం చచ్చిపోయిండు ఆయన కూడా ఇంత ఫోన్ కాల్ చేయలే. ఆయన ఫోన్లు 2 ఉంటాయి, అట్లా మాది నెంబర్ ఉంటుంది కదా. మరి కనీసం తల్లి ఉందని చేయలే, కనీసం భార్య ఉందని చేయలే, కనీసం నా కొడుకులకు కూడా చేయలే. ఇంకిద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళకు కూడా చేయలే. చేయకపోతే దాదాపు 1:30 అవుతుంది బిడ్డ, మాకు తెలియదు. 1:30కు టీవీలో వస్తుంది. టీవీలో వస్తుంటే చూసి నేను అప్పుడే కారు కట్టుకొని ఉరికే వరకు ఆడేముంది, ఫోన్ చేయాలి కదా, వాళ్ళు తప్పు చేయకుంటే ఫోన్ చేయాలి, నా కొడుకుని ముట్టుకోవద్దు. అయితే తప్పు మాకు ఫోన్ చేయకుండానే మేము పోయే వరకు తలుపులు పెట్టుకోరు పోలీసు వాళ్ళు. తలుపులు పెట్టుకొని మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని వాళ్ళ బండారం బయట పడుతున్నాయి. కాగితాలు, న్యూస్ పేపర్లు కాంచెలి సూట్ కేసులలో ప్యాక్ చేసిండ్రు. వానికి 2 రింగులు ఉండే, గొలుది చైన్ ఉన్నది, బ్రేస్లెట్ ఉండే, అన్ని తీసిర్రు. నేను బొంగనే ఇట్లు అనాబతం ఈ మడిబెల మీదనే ఇట్లు ఉన్నాడు, సాపు ఉన్నాడు. అయ్యో నువ్వు చావలే కొడుకు అని ఎవరు చంపి పెట్టినరా అని నేను అప్పుడే ఏడిచిన. ఆడ బూట్ కాళ్ళతోటి కూడా తొక్కినట్టు అచ్చులు ఉన్నాయి, అక్కడ బయట కూడా రక్తం పడ్డది. ఇవి ఎవరు చంపి ఉరికిర్రా కొడుక, నువ్వు చావలేదురా, వాళ్ళు ఈ పోలీసు ముడ కొడుకులే కుట్ర పొంది చంపినరా అని నేను అప్పటికి తిట్టుకుంటూ ఏడ్చిన. ఏడుస్తే ఏం చేసిండ్రు, ఏడుస్తుందని అప్పటికప్పుడే మాట మార్చి ఒకసారి ఆత్మహత్య అంటారు. ఎవ్వరు అందలే, నా కుటుంబం మొత్తం అందలే, ఫస్ట్ నేను అందిన. ఆనే వరకు ఒకసారేమో ఆత్మహత్య చేసుకుంటూ ఒత్తిడికి అన్నారు, ఒకసారేమో ఎవరితో ఆడిదొచ్చి కాల్చిపోయిందో అన్నారు, ఒకసారేమో ఆయనే గిన్ని తీర్ల అప్పుడే 3 తీర్ల మార్చిండ్రు. ఖచ్చితంగా మాత్రం ఇది ఈ కుకునూరిపల్లి పోలీసు వాళ్ళకు కూడా కనీసం తెలిసి ఉంటుంది. ఆ శ్రీనివాస్ రెడ్డి అప్పుడే చెప్తానని బయటికి రాగానే ఆయనను బెదిరింపులకు ఆయన పారిపోయిండు. ప్రభాకర్ రెడ్డి సోదరుడు కూడా మనతో ఉన్నారు. మీరు చివరిగా చెప్పండి, ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? తర్వాత దీని మీద ఉన్నతాధికారులకు ఏమన్నా ఫిర్యాదు గిట్ట చేయదలుచుకున్నారు? సార్ మేము చెప్పేది అంటే స్టార్టింగ్ నుంచి హత్య అని చెప్పి కరకండే ఖండిస్తున్నాము. ఆత్మహత్య అని వాళ్ళు అంటారు, హత్య అని మేము చెప్తున్నాము. ఎందుకంటే కూర్చున్న పొజిషను, మళ్ళీ మాకు అట్లీస్ట్ 10:45 చనిపోయింది వాళ్ళే చెప్పారు. ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర గారు 10:45 అని చెప్తే మాకు కనీసం 3 వరకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. కావాలన్న వాళ్ళ ఎస్సీపీ గిరిదారు వచ్చి ఇంట్లంతా సెర్చ్ చేసి ఉన్న కానిస్టేబుల్ బయట పంపించి అన్ని ఆధారాలు దొరకొద్దని చెప్పి అన్ని సెర్చ్ చేసి తీసుకెళ్ళి అని అక్కడి నుంచి మాకు కంక్లూజన్ కావాలని అడిగినా కూడా ఇవ్వకుండా
నన్ను పిలిపియకుండా మమ్మల్ని స్టేషన్కి ఒకరిని తీసుకెళ్ళి మమ్మల్ని ఎత్తుకెళ్ళి డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అలాగే నిన్న శ్రీనివాస్ రెడ్డి రైటరు నిజాం చెప్తా అని చెప్పి బయటకు వస్తే అతను తీసుకుని అతను కూడా దాపెట్టారు. అతనితో మాకు వివరణ ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇందాక ఇప్పుడు మీరు ఎందుకు అంత బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు గిరిధర్ పాత్ర గురించి? ముమ్మాటికి ప్రభాకర్ రెడ్డి నాకు సమయాన మేనగోడల భర్త. ప్రభాకర్ రెడ్డి గారు ముమ్మాటికి అధైర్యవంతుడు మాత్రం కాదు, ముమ్మాటికి ధైర్యవంతుడే. అతడు చనిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య ఉన్న టేకప్ చేసే మనిషి అతను ఇలాంటి వాటికి లొంగి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదు. మొత్తం మీద ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నది వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మొత్తానికి ఖచ్చితంగా తమ వాడిది ప్రభాకర్ రెడ్డిది హత్యనని వారు కరాఖండిగా చెప్తున్నారు. మరోవైపు దీని మీద మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా అనుమానిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కుకునూరుపల్లిలో రైటర్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి, ఆయన మీడియా ముందుకు వచ్చి తక్షణం నిజాలు బయట పెట్టాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి ప్రాణహాని కూడా ఉంది డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి వీరంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బాల్తో శేఖర్ రెడ్డి, ఎన్టీవీ.